టీవీ, అంబేద్కర్ ఆశయ సాధన సమితి. స్వాగతం, సుస్వాగతం. రక్తాక్షర చరిత్ర. పల్నాటి యుద్ధం. పల్నాటి యుద్ధంలో ముఖ్య భూమిక పోషించిన బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ ఇరు రాజ్యాల్లో మంత్రులే. బ్రహ్మనాయుడు మాచర్లను పాలించిన మలిదేవరాజు వద్ద, గురిజాలను పాలించిన నలగాముని వద్ద నాగమ్మ మంత్రులుగా పనిచేశారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి నాగమ్మే కావడం గమనార్హం. యుద్ధానికి దారితీసిన పరిస్థితులు. బ్రహ్మనాయుడు వైష్ణవ సంభూతుడు, నాగమ్మ శివభక్తురాలు. అనాదిగా శివ వైష్ణవుల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఎవరి మత ప్రచారం వారు చేసుకున్నా ఆధిపత్య పోరు వెంటాడుతూనే ఉంది. బ్రహ్మనాయుడు కారంపూడి, మార్కాపురం, మాచర్లలో చెన్నకేశవ ఆలయాలను నిర్మించి తన విష్ణుభక్తిని చాటుకున్నాడు. నాగమ్మ శివక్షేత్రాలను నిర్మించి తన శైలిని వెలబుచ్చింది. బ్రహ్మనాయుడు దళితులకు ఆశ్రయం కల్పించి దేవాలయాల ప్రవేశం గావించాడు. చాపకూటితో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశాడు. మాలకన్నమదాసుని దత్తత పొంది మాచర్ల రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసి అశేష జన నీరాజనాలను అందుకున్నాడు. ఈ పరిస్థితిని నాగమ్మ సహించలేకపోయింది. అగ్రవర్ణాలలో అధిక భాగం నాగమ్మ చెంతన చేరడంతో కుట్రలకు కుయుక్తులకు తెరలేచింది. గెలిచిన కోడిపోరులో ఓడిన బ్రహ్మన్న కోడిపోరులో పాల్గొనేందుకని బ్రహ్మనాయుడు మాచర్ల నుండి తన ప్రముఖులతో కలిసి కోడేరు గుట్టల వద్దకు పోరులో పాల్గొనడానికి చిట్టెమల్లు అనబడే కోడిని తీసుకుని బ్రహ్మనాయుడు అక్కడకు వస్తారు. ఈ ప్రదేశానికి చేరుకోగానే బ్రహ్మనాయుడు చేతుల్లోని చిట్టెమల్లు పెద్దగా కూత కూయడంతో ఆ కూత శబ్దానికి దరిదాపుల్లోని కోళ్ళన్నీ చనిపోయినట్లుగా చరిత్ర చెబుతోంది. నాగమ్మ కూడా శివంగి డేగ అని పేరు గల కోడిని తెప్పించి పందానికి సిద్ధమైంది. ఒకవేళ ఏదన్నా అద్భుతం జరిగి తను ఓడిపోయిన పక్షంలో బ్రహ్మనాయుడిని, అతనితో వచ్చిన వారిని అంతమొందించేందుకు కూడా నాగమ్మ కుట్ర పనినట్లుగా చెబుతారు. కోడిపోరు జరిగే ప్రదేశంలో ఒక తమకము తవ్వించి అందులో బల్లాలు, శూలాలు, విచ్చుకత్తులు ఉంచి పైన పందిరి ఏర్పాటు చేసి దానిపై వేదిక అమర్చినట్లుగా చెబుతారు. ఆ వేదికపై బ్రహ్మనాయుడిని, అతనితో పాటు వచ్చిన ప్రముఖులను కూర్చుండబెట్టి హతమార్చవచ్చునన్న ఆలోచనతో నాగమ్మ వ్యూహ రచన చేశారు. కోడిపోరు ఆరంభం కాగా మొదటి 2 పందాల్లోనూ బ్రహ్మనాయుడు తీసుకొచ్చిన చిట్టిమల్లు గెలవడంతో బ్రహ్మనాయుడు వర్గం ఆనందంతో ఈలల కేకలతో ఉత్సాహభరితంగా ఉంటుంది. ఈ పరిణామంలో గురిజాల రాజ్యానికి చెందిన వారి ముఖాన నెత్తుటి చొక్కుండదు. అయినప్పటికీ నిరుత్సాహాన్ని ఏమాత్రం తన కళ్ళల్లో కనపడనీయకుండా జాగ్రత్త పడిన నాగమ్మ బ్రహ్మనాయుడు వద్దకు వచ్చి 3వ పందెం పెట్టేందుకు సిద్ధపడమని ప్రోత్సహిస్తుంది. 3వ పందెంలో ఓడిన వారు రాజ్యాన్ని వదిలి 7 ఏళ్ల పాటు వనవాసం చేయాలని షరతు విధిస్తుంది. అయితే అప్పటికే విజయోత్సవంలో ఉన్న బ్రహ్మన్న చిట్టెమల్లుపై ఉన్న విశ్వాసంతో పందానికి సరేనని ఒప్పుకుంటాడు. అయితే అప్పటికే చిట్టిమల్లును కట్టడి చేసేందుకు మంత్రతంత్రగాడైన కట్టుపోతుల వాడిని రంగంలోకి దింపిన నాగమ్మ బ్రహ్మనాయుడి దృష్టి మరల్చేందుకు కుంకుడికాయ రసాన్ని చీరపై పోసుకుని బహిష్టైనట్లుగా నాటకం ఆడుతుంది. విష్ణు సంభూతుడైన బ్రహ్మనాయుడు బహిష్టైన ఆడవారి ముఖాన్ని చూడకూడదన్న నియమం ఉన్నందున దృష్టిని పక్కకు మరల్చుతాడు. దాంతో చిట్టిమల్లిపై కట్టుపోతుల వారు మంత్రాక్షతలు ప్రయోగించడంతో నాగమ్మ శివంగడేగా విజయం సాధిస్తోంది. రాజ్యం అప్పగించమని నాగమ్మ కోడిపోరులో ఓడిపోయిన బ్రహ్మనాయుడు, మలిదేవులతో కలిసి 7 ఏళ్లు అరణ్యవాసంకు వెళ్తారు. నాగమ్మ మాచర్ల రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటుంది. నిర్దేశిత 7 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తయిన పిమ్మట తన రాజ్యం తనకిమ్మని బ్రహ్మనాయుడు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చి
దూతగా వచ్చిన నలగాముని అల్లుడైన అలరాజును చర్లగుడిపాడు వద్ద రహస్యంగా సంపిస్తుంది నాగమ్మ. ధర్మబద్ధంగా తమకు రావలసిన రాజ్యభాగం కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైనదని బ్రహ్మన్న వర్గం తలసింది. పల్నాటి యుద్ధంలో అనివార్యమైంది. కారంపూడే కథన రంగం దాయాదుల రాజ్యభాగం తిరిగి ఇవ్వటానికి నలగాముడు తిరస్కరించడంతో పల్నాటి యుద్ధానికి ఇరు వర్గాలు సన్నద్ధమయ్యాయి. పలనాటి రణక్షేత్రంగా సుప్రసిద్ధమైన కారంపూడిని ఎంచుకున్నారు. బ్రహ్మనాయుడు సేనలను మాచర్ల వరకు రానివ్వకుండా ముందుగానే అడ్డుకునేందుకు కారంపూడి పాలిస్తున్న తన సామంతరాజును నాగమ్మ ఎంచుకుంది. కారంపూడిలోనే బ్రహ్మనాయుడిని అంతమొందిస్తానని నాగమ్మ వద్ద ఆ సామంతరాజు మంతనాలు జరిపాడు. పల్నాడు నైసర్గిక స్వరూపాన్ని పరిశీలిస్తే నాగరికల్లు నుంచి ఈశాన్యాన ధరణికోట, దక్షిణాన నాయకురాలు కనుమ, పశ్చిమోత్తరాలుగా ప్రవహిస్తున్న కృష్ణానది, నాగార్జునకొండ లోయలోని విజయపురి వరకు వ్యాపించి ఉంది. మేడపు నుంచి వచ్చే బ్రహ్మన్న సైన్యాన్ని, గురజాల నుంచి వచ్చే నాగమ్మ సైన్యానికి మధ్యలో కారంపూడి రణక్షేత్రంగా నిర్మించడం ఉభయులకు ఆమోదయోగ్యమని యుద్ధ పరిశీలకులు వెలుబుచ్చారు. అత్యంత పవిత్రమైన మహిమాన్విత గంగధార మడుగు కాశీలోని మణికర్ణికా నదితో సమానమైంది. ఆ మడుగు ఒడ్డును యుద్ధభూమిగా నిర్ణయం కావడం, తను నిర్మించిన చెన్నకేశవ ఆలయం, తన విజయాన్ని కాంక్షించే అంకాలమ్మ తల్లి కారంపూడిలో కొలువై ఉండడం బ్రహ్మనాయుడికి అనుకూలించే అంశాలు కావడంతో యుద్ధభూమి కారంపూడి ఎన్నుకోవడానికి ముందుగా సుముఖత వ్యక్తం చేశారు. నాయకురాలు నాగమ్మ పరంగా చూస్తే ఆనాడు కార్యమపూడి పరిసర పరగణాలన్నీ గురిజాల నలగమరాజు ఆధీనంలోనే ఉన్నాయి. చుట్టుపక్కలున్న మండలాధీశులు, సామంతరాజులందరూ అనుకూలంగా ఉండడం నాగమ్మ కారంపూడి వైపే మొగ్గు చూపింది. ప్రత్యేకంగా కారంపూడిని పాలిస్తున్న సామంతరాజు తనకు అత్యంత అనుకూలుడైన ఆప్తుడు కావడంతో నాగమ్మ అంగీకారానికి కలిసొచ్చే అంశమైంది. ఈ విధంగా ఇరు వర్గాలు తమ అనుకూల వాతావరణంలోనే కారంపూడిని రణక్షేత్రంగా నిర్ణయించుకుని పలనాటి యుద్ధానికి నాగలేటి ఒడ్డునే శ్రీకారం చుట్టారు. దీంతో చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన కథనసీమ కారంపూడి వాసికెక్కింది. బ్రహ్మనాయుడు ఆశయం నెరవేరిందా? పల్నాటిలో సర్వమత సమానత్వం తేవాలనే బ్రహ్మనాయుడి ఆశయం పూర్తి స్థాయిలో నెరవేరక ముందే యుద్ధం ముగిసింది. యుద్ధంలో చనిపోయిన 66 మంది వీర నాయకులకు లింగ ప్రతిష్ఠ చేసి వీరారాధన ఉత్సవాలు జరిపించాలని పిడుగు వంశం వారిని వంశపారంపర్యంగా ఏర్పరిచి జరిగిన నెత్తుటి నేలను చూసి చలించి గుత్తికొండ బిలానికి తపస్సుకై వెళ్తాడు. వైష్ణవ సంభూతుడిగా పేరొందిన బ్రహ్మనాయుడికి మరణం లేనందున ఇప్పటికీ గుత్తికొండ బిలం లోపలి గుహల్లో సజీవుడిగా ఉన్నాడని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. అత్యంత రాజ్యాకాంక్షతో పల్నాటి యుద్ధానికి రంగంలోకి దిగిన నాగమ్మ యుద్ధానంతరం మనసు మార్చుకుని చేసిన తప్పిదం గుర్తించి ఆధ్యాత్మికంగా దిట్టగా మాలపాడులోని శైవ క్షేత్రంలోకి పయనించింది. ఇలా జరిగిన పల్నాటి యుద్ధంలో మృతి చెందిన వీరుల ఆత్మలు కార్తీక అమావాస్య నుండి 5 రోజుల పాటు కారంపూడిలోని మరుభూమిలో అదృశ్యంగా విలిపిస్తుంటాయని చరిత్ర చెబుతోంది. అందుకే బ్రహ్మనాయుడి కోరిక మేరకు కార్తీక అమావాస్య నుంచి 5 రోజుల పాటు రాచిగావు, రాయబారం, మందపోరు, కోడిపోరు, కల్లిపాడు పేరుతో వీరారాధన ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మరెన్నో మంచి విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు జై భీమ్, బై బాయ్.